ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో సాధారణ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్న వేళ వాటిని చెక్ పెట్టేందుకు కుంకి ఏనుగుల సహాయం కోరనున్నారు. దీనికోసం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రేని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి కుంకి ఏనుగులు పంపించాలని మంత్రిని రిక్వెస్ట్ చేయనున్నారు. చిత్తూరు, పార్వతీపురం ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులను అడవికి పంపించేందుకు కుంకి ఏనుగుల సహాయం తీసుకోనుంది ఏపీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాలో సాధారణ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి గత కొంతకాలంగా. అయితే వాటికి చెక్ పెట్టేందుకు కుంకి ఏనుగుల సహాయం కోరనున్నారు పవన్ కళ్యాణ్. దీనికోసం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రేని కలవనున్నారు. ఏపీకి కుంకి ఏనుగులు పంపించాలని మంత్రిని రిక్వెస్ట్ చేయనున్నారు. చిత్తూరు, పార్వతీపురం ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులను అడవికి పంపించేందుకు కుంకి ఏనుగుల సహాయం తీసుకోనుంది ఏపీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు బయలుదేరారు. కుంకి ఏనుగుల సహాయం తీసుకోనున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. అయితే వాటిని అడవులకు పంపించడానికి కుంకి ఏనుగుల సహాయం కోరనున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖంద్రేను కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది. బెంగళూరుకు బయలుదేరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా నాయుడు అందిస్తారు. దుర్గా నాయుడు. కొద్దిసేపటి క్రితమే మంగళగిరి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. బెంగళూరులో ఆయన ఈరోజు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వరంతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఏపీలోకి కుంకి ఏనుగులను తీసుకొచ్చేందుకు ఈ చర్చలు జరగబోతున్నాయి. చాలా కాలంగా అంటే ఇటీవలే జరిగినటువంటి అటవీ శాఖ సమీక్షా సమావేశంలో అధికారులు ఒక కీలక విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పార్వతీపురం అలాగే చిత్తూరు వంటి ప్రదేశాల్లో పంట పొలాలను పెద్ద ఎత్తున ఏనుగులు గుంపులు వచ్చి పాడు చేయటం, చాలా కష్టపడి పండించినటువంటి పంటల్ని అలాగే దాంతోపాటు ప్రాణ నష్టం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కుంకి ఏనుగులను తీసుకొస్తే కుంకి ఏనుగులు ఏవైతే గుంపులు వచ్చి పంట పొలాలని నాశనం చేస్తాయో వాటిని తరిమి కొట్టేందుకు కుంకి ఏనుగులు పనిచేస్తాయి. అయితే ఈ ఏనుగులు కర్ణాటకలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కర్ణాటక నుంచి కొన్ని ఏనుగుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పార్వతీపురం అలాగే చిత్తూరు వంటి ప్రదేశాల్లో ఆ ఏనుగులు ఉంచితే ఖచ్చితంగా ఏవైతే గుంపులు వచ్చి పంట పొలాలను అలాగే ప్రజల ప్రాణాలకు సంబంధించి కాస్త ఇబ్బంది పెడుతున్నాయో వాటిని తరిమేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిపేందుకు కర్ణాటక బయలుదేరి బెంగళూరు వెళ్ళడం జరిగింది. కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ ఈ రోజు చర్చలు జరుపుతారు. చర్చలు జరిపిన తర్వాత ఇప్పటికే అధికారులు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అధికారికంగా పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరిపిన తర్వాత ఏపీకి కుంకి ఏనుగులు రాబోతున్నాయి. కుంకి ఏనుగులు వస్తే ఈ అటవీ ప్రదేశాల్లో కొన్ని ముఖ్యంగా పార్వతీపురం అలాగే చిత్తూరు వంటి ప్రాంతాల్లో వీటిని ఉంచడం ద్వారా ఏనుగుల గుంపులు పంట పొలాల మీదకి కానీ లేదంటే జనావాసాల్లోకి రాకుండా నివారించవచ్చు అనేది ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రితో చర్చలు కూడా జరపబోతున్నారు. సుమిత్ర. థ్యాంక్ యూ దుర్గా నాయుడు ఫర్ ద అప్డేట్స్.